గత 2 రోజుల నుంచి ప్రపంచమంతా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగినాయి. దానికి కారణమైనటువంటిది ఈ ఇరాన్ మీదన యుద్ధం. ఆ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూసుకుపోవడం, దాంతోపాటు గల్ఫ్ దేశాల ఆయిల్ క్షేత్రాల మీద ఇరాన్ దాడులు, ఇరాన్‌కి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద వీళ్ళ దాడులు, ఈ మొత్తం కలిపేసేసి ఆయిల్ నిక్షేపాలు ఆగినా భారతదేశంలో ఆయిల్ నిల్వలు బానే ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ దానికి ఆల్టర్‌నేటివ్స్ చూస్తున్నాం. 22 దేశాల్లో ఇదివరకు ఆయిల్ తీసుకున్నాం. ఇప్పుడు 40 దేశాలను తీసుకున్నాం. కాబట్టి ఏం భయపడాల్సిన పర్లేదు. అలాగే ధరలు కూడా పెంచం. ఆ పెరిగినటువంటి ధరలను భరించమని ఆయిల్ కార్పొరేషన్స్‌కి చెప్పాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెప్పామని తేల్చి చెప్పారు. నరేంద్ర మోడీ ఆర్ జయశంకర్ ఆర్ కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే గ్యాస్ సంక్షోభాన్ని మాత్రం వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. హోటళ్ళకి ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లు ఆపేశారు. దాంతో పాటుగా ఈ మిగతా సిలిండర్లకి లేట్ అవుతది. 21 రోజులులో ఇచ్చే సిలిండర్ ఇప్పుడు 25 రోజులు పడుతుంది అన్నట్టు లెక్క చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ గ్యాస్‌కి సంబంధించినటువంటి సంక్షోభ పరిష్కారం ఎట్లా అన్నది మల్లగుల్లాలు పడుతున్నారు.